ఈ రెండు పదాలు. ఏంటి ఈ రెండింటికి ఉండేటువంటి తేడా అంటే, ఈ పదం ఉంది చూసారా, LATER ఈ పదం, దీన్ని మనం ఏం చెప్తామంటే 5 నిమిషాలు ఆగండి. దీన్ని ఏం చెప్తామంటే లేట్ అయ్యింది అనే విషయంలో లేట్ అయ్యింది అని చూడండి. ఈకేం లేటర్, ఈకేం లేటర్ తర్వాత వచ్చాడు అని. లేట్ అయింది అంటే తర్వాత వచ్చాడు అని. రైట్. హీ అరైవ్డ్ లేటర్, ఐ విల్ టాక్ టు యూ లేటర్, ఐ విల్ టేక్ ఏ డెసిషన్ లేటర్, యూ కమ్ బ్యాక్ లేటర్, తర్వాత అనేటువంటి మీనింగ్లో ఉన్నటువంటివి వాడతాం. దీనికి ఫార్మ్స్ లేట్, లేటర్, లేటెస్ట్, లేట్, లేటర్, లేటెస్ట్, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. కాబట్టి ఈ లేట్ అనేది మనం లేట్ అయ్యింది లేకపోతే తర్వాత అనే మీనింగ్లో మనం దీన్ని వాడతాం. ఇప్పుడు రెండో పదం చూద్దాం. లేటర్, LATER. ఈ లేటర్ అనేది ఎప్పుడు వాడతామంటే ఇద్దరు మనుషులు కానీ రెండు వస్తువులు కానీ, AB ఇద్దరు ఉన్నారనుకోండి, AB ఇద్దరు ఉన్నారనుకోండి, దీన్ని మనం లేటర్ అండి, LATER లేటర్ అండి. దీన్ని ఏమంటాము LATER అని. వాళ్ళు మనుషులు కావచ్చు, మనకి వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు. కాబట్టి ఈ విధంగా మనం ఈ లేటర్ అంటే రెండో వాళ్ళు. రైట్. ఆ ప్లాన్ A and B, B likes the later, అంటే వాడికి నచ్చింది అని, ఇది వాడికి నచ్చింది అనేటువంటి మీనింగ్గా మనం దీన్ని వాడతాం. ఓకే. రైట్. బిట్వీన్ రాజు అండ్ గోపాల్, ఐ లైక్ ది లేటర్. అంటే రాజు గోపాల్ ఇద్దరు ఉన్నారు. గోపాల్ లాస్ట్కి వచ్చాడు కాబట్టి లేటర్ అని చెప్పి అంటారు. అది దీని ఏమంటాము లేటర్ అంటాం. సో BLATER. మరి బీని మనం LATER, దీని లేటర్ అంటే ఏనే ఉంటారంటే ఫార్మర్ అంటారు. దీన్ని ఫార్మర్ అంటే ముందు వచ్చినట్టు, ఫార్మర్ అంటే ముందు వచ్చినట్టు, లేటర్ అంటే తర్వాత వచ్చినట్టు. ఈ విధంగా మనం దీన్ని వాడుతున్నాం. సో లేటర్ అంటే తర్వాత, లేట్ అయింది. ఈ లేటర్ అంటే రెండు పేర్లు కానీ వస్తువులు కానీ ఎవరు చివరు వస్తే వాడు లేటర్. ఇక్కడ ప్లాన్ A, ప్లాన్ B ఉంది కాబట్టి ఇందులో లేటర్ ఎవరు మనకి ప్లాన్ B. రాజు అండ్ గోపాల్ ఉంది. రాజు గోపాల్లో లేటర్ ఎవరు గోపాల్. రాజుని ఏమంటాము ఫార్మర్ అని చెప్పాము. సో డియర్ స్టూడెంట్స్, ఈ రోజుకి మనకి ఈ క్లాసు తీసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.